నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 గ్లాసుల బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ వెజ్ పులావ్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్ని మొత్తం మీరు నెయ్యి వేసైనా చేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇక్కడ మనం కట్ చేసుకున్న వెజిటబుల్ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే మిల్లీ మేకర్, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలు వేసుకున్నాక గరిటెతో మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఈ మసాలా అంతా కూరగాయ ముక్కలకు పట్టేటట్లుగా గరిటెతో ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా ఎక్కువ వేగనవసరం లేదండి, 50% ఉడికితే సరిపోతుంది. ఈ వెజిటబుల్స్ అనేవి ఈ విధంగా ఉడికాక ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే కట్ చేసిన పుదీనా వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నానండి, అదే గ్లాస్తో వాటర్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా కల్లుప్పును వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయనైతే తీసుకున్నానండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని వాటర్ని వంపేసి వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు ఈ విధంగా వెజ్ పులావ్ అనేది రెడీ అయి ఉంటుంది. పొడి పొడిగా చాలా చక్కగా వచ్చిందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.